ఫెటినైన్ అంటేనే సంతానం, ఫెటినైన్ అంటేనే సంతోషం. సో ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా, సో సండే మైట్ బి ఫ్యామిలీతో అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈరోజే ఫాదర్స్ డేని కూడా ఇక్కడ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మెయిల్ ఇన్ఫెర్టిలిటీ అంటే అడ్వాన్స్డ్ మెయిల్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్ ఆండ్రోమాక్స్ కూడా మొత్తం అన్ని క్లినిక్స్లో లాంచ్ అవబోతోంది. అండ్ ఇన్ ద మీన్ వైల్ టెస్ట్ మనీ ఇవ్వటానికి హ్యాపీ పేరెంట్స్ ఉన్నారు. సో మీరు కొంచెం ముందుకు రావాలండి ప్లీజ్. అండ్ అలాగే మిగతా పిల్లల్ని తీసుకొచ్చిన వారు అందరూ కూడా ప్లీజ్ అండి కొంచెం ముందుకు రావాల్సిందిగా. వెరీ గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబ్ నగర్ మేడం. మహబూబ్ నగర్ నుంచి వచ్చారు. సో చాలా హ్యాపీగా అనిపించిందండి ఆఫ్టర్ 20 years. సో నా మాటల్లో కన్నా వీళ్ళ మాటల్లో వింటేనే బాగుంటుంది. మీరు ఇలా కొంచెం మధ్యలోకి వచ్చేసేయండి. అండ్ మీ పేరు తెలుసుకోవచ్చా? మనమ్మ గారు. సో ఫెటినైన్తో మీకున్న అనుబంధాన్ని మీ మాటల్లోనే మొత్తం మీడియా వాళ్ళు అండ్ అలాగే ఇక్కడ ఇంకా చాలామంది హ్యాపీ కస్టమర్స్, హ్యాపీ క్లయింట్స్ కూడా ఉన్నారు, వారు కూడా విందాం అనుకుంటున్నారు. 49 అంటేనే జ్యోతి మేడం అంటే ఇప్పుడు ఈ ప్రపంచానికి మొత్తం వెలుగునిచ్చే తల్లి. 49 అంటే మాకు ఫుల్ మన నమ్మకం అయింది. మా బాబు వచ్చిండు, మాకు 49 మాకు ఫుల్ నమ్మకం వచ్చింది. మా బాబు వచ్చినాక ఇంకా హ్యాపీగా ఉందండి. స్టోరీ మాకు మస్తు తిరిగినాం మేడం. కర్నూలు తిరిగినాం, మహబూబ్ నగర్ తిరిగినాం, అంతా ఎక్కడైనా టీవీ బ్లాక్ అయినది. కష్టము దత్తు తీసుకో, ఇక్కడ మహబూబ్నగర్లో రోజా మేడం కూడా దత్తు తీసుకోమని మా టీవీ బ్లాక్ అయినా అని చెప్పారు మేడం. దత్తు అయితే నాకు ఇష్టం లేదు, నాకు కావాలి, నా కడుపులో పుడితే నాకు కావాలి, నాకు దత్తు ఇష్టం లేదు అని చెప్పాను మేడం. ఇక మేడంది యూట్యూబ్లో చూసినా మేడం. చూసాక ఇక మేడం ఇదొక్కటి ప్రయత్నం చేసి చూద్దాం, ఆ దేవుడు ఏం పెడితే అది అవుతుంది అనుకొని ఇక మేడం దగ్గర వచ్చిన. నాకు ఫుల్ ఇప్పుడు మంచిగా అయితే జ్యోతి మేడమే ఒక దేవత, అమ్మ, అన్నీ మేడమే నాకు అన్నీ. ఇంకా సో నైస్ అండి. సో 20 years స్ట్రగుల్ తర్వాత అద్భుతమైన బాబు. అండ్ అలాగే ఇప్పుడు వీళ్ళు సెకండ్ కిడ్కి కూడా ప్లాన్ చేస్తున్నారు. సో ఇంతకన్నా సక్సెస్ స్టోరీస్ ఏముంటాయో ఐ రియలీ డోంట్ నో. సో ఒక రకంగా ఏంటంటే పెళ్ళైనా కాదు ప్రతి జంటకి కూడా పిల్లలే సర్వస్వం. సో అలాంటి అద్భుతమైన కొడుకును కన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడికి వచ్చి టెస్ట్ మనీ ఇచ్చినందుకు. అండ్ అలాగే మీరు ఇక్కడే ఉండండి, మరి కాసేపట్లో ఫిల్మ్ యాక్ట్రెస్ సంగీత గారు కూడా వస్తారు అండ్ ఒక చిన్న సెలబ్రేషన్ కూడా ఉంది. సో మీరు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. బేసికలీ యూ ఆల్ నో అంటే ఇన్ఫర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్స్కి వెళ్ళాలంటే చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్, మనం అఫోర్డ్ చేయగలమో లేదో, మన వల్ల అవుతుందో లేదో అని చెప్పి చాలా వరకు కూడా టెన్షన్ పడుతూ ఉంటాం. బట్ ఫెటినైన్ ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా అందుబాటులో అఫోర్డబుల్ ప్రైజెస్లో మీకు అందిస్తోంది. అండ్ అలాగే ఎంతో స్ట్రగుల్ అయిన తర్వాత ఆబ్వియస్లీ మన బ్లడ్ నుంచి వచ్చేది సంథింగ్ స్పెషల్. సో ఆ స్పెషల్ మూమెంట్స్ అన్నీ కూడా ఫెటినైన్ మన ఫ్యామిలీకి అందిస్తుంది. అండ్ ఈ అవకాశాన్ని అయితే కంపల్సరీగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ నెల 15వ తారీఖు నుంచి అండ్ అలాగే వచ్చే నెల 15వ తారీఖు వరకు రాజమహేంద్రవరంలో వర్చువల్గా ఓపెన్ చేయబోతున్నారు. సంగీత గారి చేతుల మీదుగా 2 branches ఓపెన్ కాబోతున్నాయి. అండ్ ఇప్పటి వరకు ఏంటంటే జనరల్గా పిల్లలు లేరు అంటే అందరూ కూడా ఫీమేల్నే ఎక్కువ అంటే ఆడవాళ్ళనే ఎక్కువ బాధించేవారు. అంటే ఇంకా పిల్లలు లేరా ఆ కైండ్ ఆఫ్ అసలు అబ్బాయిలకి అంటే మగవారికి ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు చెప్పుకోవడానికి కూడా కాస్త ఇబ్బంది పడేవారు, ఎందుకంటే వాళ్ళ సర్వీసులు చాలా తక్కువ ఉండేవి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆండ్రోమాక్స్ ఇన్ఫర్టిలిటీ అడ్వాన్స్డ్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఇక్కడ మొత్తం ఆల్ క్లినిక్స్లో ఓపెన్ చేయబడుతోంది. అండ్ అలాగే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నిటికీ కూడా ఆల్ అండర్ వన్ రూఫ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఇవ్వబోతోంది ఫెటినైన్ అందరికీ కూడా. అండ్ హియర్ వి ఆర్ హ్యావింగ్ వన్ మోర్ హ్యాపీ పేరెంట్స్ టు షేర్ ద స్టోరీ. సో నా లెట్ మీ వెల్కమ్ ద హ్యాపీ పేరెంట్స్. ఓ హౌ క్యూట్. పాపనా అండి? బాబు. ఓకే, ఎన్ని మంత్స్? 10th month. ఎంత క్యూట్ ఉన్నాడు. ఏం పేరు బాబు పేరు? నేహాన్. ఓకే. సో మ్యామ్ అండ్ సార్ ఎవరు మాట్లాడినా పర్వాలేదు, ఫెటినైన్తో మీకున్న అనుబంధాన్ని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఫెటినైన్ తోటి 1.5 year నుంచి అనుబంధం ఉందండి. సో బయట మాకు మ్యారేజ్ 10 years అవుతుంది. బయట ఆల్మోస్ట్ 5-6 హాస్పిటల్ తిరిగామండి. ఎక్కడా కూడా మాకు కన్ఫర్మేషన్ కాలేదు. వచ్చి ఇక్కడ జ్యోతి మేడం కలిసిన తర్వాత ఇక్కడ మాకు మేడం మోరల్గా కూడా మాకు ట్రీట్మెంట్తో పాటు మోరల్ సపోర్ట్ కూడా ఇచ్చారు మాకు. సో ఇక్కడికి వచ్చిన 1.5 yearకి మాకు కన్ఫర్మ్ అయిందండి. మాకు ట్విన్స్ పుట్టారు. యాక్చువల్గా ఒక బాబే అవైలబుల్ అని తీసుకొచ్చాము, 2 అబ్బాయిలండి ట్విన్స్. డబల్ హ్యాపీనెస్. తను కూడా ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు పాపం అంటూనే ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు ఇక్కడికి వచ్చి మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ షేర్ చేసుకున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ ఇక్కడే ఉండండి, మరి కాసేపట్లో సంగీత మ్యామ్ వస్తారు అండ్ విల్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. అండ్ ఇంకా ఎవరైనా పేరెంట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కొంచెం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఆల్సో ఇన్ ద మీన్ వెల్ ఇట్స్ ఎన్ ఆనర్ అండ్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు
అనౌన్స్ సమ్ అవార్డ్స్ ఏవైతే 59 ఇన్ఫెర్టిలిటీ సెంటర్కి వచ్చినాయో బెస్ట్ IVF చైన్ ఆఫ్ ద ఇయర్ 2023-2024 అవార్డు వచ్చిందండి. 100% సక్సెస్ రేట్తో వాళ్ళకి పిల్లల్ని చేకూరేలా చేస్తుంది. అండ్ అలాగే ఫస్ట్ టైం జిల్ట్రిక్స్ అలార్మ్ సిస్టమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. జిల్ట్రిక్స్ అలార్మ్ సిస్టమ్ ఓన్లీ మన 59 ఇన్ఫెర్టిలిటీ సెంటర్లో మాత్రమే ఉంది. ఈ జిల్ట్రిక్స్ అలార్మ్ సిస్టమ్ అంటే వన్స్ మనకి ఊమ్లోకి బేబీని ఇంజెక్ట్ చేసిన తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా కూడా బేబీకి లైక్ కైండ్ ఆఫ్ కొంచెం బ్రీతింగ్ ఇష్యూస్ కానీ లేకపోతే కొంచెం చిన్నది మైనర్ నుంచి మేజర్ ప్రాబ్లం ఏది వచ్చినా కూడా ఫస్ట్ కాల్ ల్యాబ్ మేనేజర్కి వెళ్తుంది. అండ్ అలాగే సెకండ్ కాల్ సెంట్రల్ మేనేజర్కి వెళ్తుంది. అండ్ థర్డ్ కాల్ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఈ ఫెసిలిటీ ఇప్పటి వరకు ఎక్కడా లేదండి, సౌత్ ఇండియాలోనే కాదు, సౌత్ ఇండియాలో ఎక్కడా లేదు. సో ఫస్ట్ టైం జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ అనేది లాంచ్ చేసింది మాత్రం 59 ఇన్ఫెర్టిలిటీ సెంటర్ వాళ్ళు మాత్రమే. అండ్ దానివల్ల కలిగే ప్రయోజనాలు చాలా అధికం. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టైం ఏపీ అండ్ తెలంగాణలో RI విట్నెస్ సిస్టమ్, అంటే ఈ స్పర్మ్స్ అండ్ ఎగ్స్ ఏవైతే కలెక్ట్ చేసిన తర్వాత మేబీ అవి చేంజ్ అవుతుంది, ఇది మాదేనా అని గ్యారంటీ ఉంటుందా అని కొంచెం అందరూ కూడా డౌట్ పడుతుంటారు. కలెక్ట్ చేస్తారు బట్ మాదే ఇంజెక్ట్ చేస్తారా లేదా అని. బట్ అలా కాకుండా బార్కోడ్ సిస్టమ్ ఉంటుందండి. అండ్ అలాగే టెంపరేచర్ క్వాలిటీ, ఏ క్వాలిటీ ప్రతిదీ కూడా అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అండ్ బార్కోడ్ సిస్టమ్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఏదైతే మీ దగ్గర నుంచి ఏదైతే సేకరించిన స్పర్మ్ అండ్ ఎగ్ ఉందో దానికి బార్కోడ్ అది ఎవ్రీథింగ్ కూడా ఫర్ ష్యూర్ 100% కూడా అన్నీ క్లియరెన్స్గా ఉంటాయి, క్లియర్ కట్గా ఉంటుంది. వీళ్ళ దగ్గర అదొక సిస్టమ్ ఉంది. ఈ 3 వీళ్ళకి కలిగిన బెస్ట్ అవార్డ్స్. అండ్ అలాగే మనతో టెస్టిమోనీ షేర్ చేసుకోవడానికి హియర్ వీ హ్యావింగ్ వన్ మోర్ పేరెంట్. కొంచెం గట్టిగా చెప్పట్లండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, హ్యాపీ పేరెంట్స్ అండి. ప్రాబ్లంతో వచ్చిన తర్వాత ఇక్కడ సొల్యూషన్, ఒక అద్భుతమైన పాపనో బాబునో ఒక నిండు ప్రాణాన్ని ఎత్తుకొని వస్తున్నారు. ఇంకంతకన్నా నిలువెత్తు నిదర్శనం ఏముంటుంది? సో మీకున్న అనుబంధాన్ని చెప్పండి 59తో. చాలా మంచిగా చూస్తారు మేడం. 14 సంవత్సరాలకు అయింది బాబు, జీవన్ సాగర్. 14 సంవత్సరాలు స్ట్రగుల్ తర్వాత 59ని విజిట్ చేసిన తర్వాత వీరికి ఒక అద్భుతమైన బాబు అండ్ జీవన్ సాగర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఈరోజు వచ్చినందుకు. సో మీరు కొంచెం ఇలా మధ్యలోకి వచ్చేసేయండి. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా 59 గురించి? హ్యాపీ మాకు ఇక్కడ మంచిగానే జరిగింది. ఇక్కడికి వచ్చినాక బయట ఏడ చూపించుకున్నా మాకు అంతేం కాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే సక్సెస్ అయింది. 14 సంవత్సరాలు అవుతుంది. బయట ఎన్ని హాస్పిటల్ చూపించినా మాకే సక్సెస్ అనిపించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అయిపోయింది. జ్యోతి మ్యామ్ చూసింది మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో హ్యాపీ పేరెంట్స్, ఇంకంతకన్నా ఏం కావాలండి చెప్పండి? థ్యాంక్ యూ సో మచ్. 100% సక్సెస్ రేట్ ఇక్కడ నిలువెత్తు నిదర్శనం మనకి కనిపిస్తోంది పిల్లల రూపంలో. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు విచ్చేసినందుకు. మరి కాసేపట్లో యాక్ట్రెస్ సంగీత గారు వస్తారు అండ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అంతవరకు ప్లీజ్ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇంకెవరైనా పేరెంట్స్ ఉన్నట్లయితే హ్యాపీ పేరెంట్స్ ప్లీజ్ కమ్. వావ్, ఎంత క్యూట్ ఉందండి. ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది. సో కొంచెం మధ్యలోకి వచ్చేసేయండి, ఇలా వచ్చేసేయండి. యా సార్, మీరు కూడా ఇలా వచ్చేసేయండి, ఇంకొంచెం ఇలా వచ్చేసేయండి. యా. సో 59తో మీకున్న అనుబంధాన్ని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మేము ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు మ్యారేజ్ అయ్యి 10 years అయింది. ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగాము. అయినప్పటి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు సక్సెస్ అయింది. ఫస్ట్ టైంలో సక్సెస్ అయింది. ఫస్ట్ సారే మేడం. మస్తు హాస్పిటల్ తిరిగాము మేడం. 10 సంవత్సరాలు తిరిగాము. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మొత్తానికి ఇంట మహాలక్ష్మి పుట్టింది ఆఫ్టర్ 10 years. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఇక్కడికి విచ్చేసి 49తో మీకున్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆ రిక్వెస్ట్ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ ఫాదర్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా కొత్త సెగ్మెంట్ని పురుషుల కోసం స్థాపించనున్నారు. అదే ఆండ్రోమాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్. సంతానం లేని సమస్యల్లో అందరూ స్త్రీలనే బాధితులుగా చేస్తూ ఉంటారు, కానీ పురుషుల్లో కూడా అంతే బాధ్యత ఉంది. అటువంటి పురుషుల కోసం ఈ ఆండ్రోమాక్స్ని స్థాపించి వారి మానసిక సంఘర్షణలను తొలగించడానికి ముందుకు వచ్చిన సంస్థ, ఏకైక సంస్థ దట్ ఈస్ 59. 59 అంటేనే సంతానం అండ్ 59 అంటేనే సంతోషం. అండ్ హియర్ వీ హ్యావింగ్ వన్ మోర్ హ్యాపీ పేరెంట్. లెట్ మీ వెల్కమ్ ద హ్యాపీ పేరెంట్స్. ప్లీజ్ కమ్. రండి అమ్మా. అందరూ చిన్న చిన్న పిల్లలు చాలా క్యూట్గా ఉన్నారు. హాస్పిటల్ మొత్తం అంతా కూడా పిల్లల కేరింతలతో నిండిపోయింది. పిల్లల సంతోషంతో చాలా చక్కగా ఉంది. ప్లీజ్ కమ్. ఓ, ఎన్ని మంత్స్ అమ్మా? 3 పడ్డాయి మేడం. 2 వెళ్ళినాయి,
ఇప్పుడు 18 తారీఖు వస్తే 3 నిండు అయితే. ఓకే, అంటే 2 నెలలు నిండిని, ఇప్పుడు 3వ నెల పడిందా? పాపనా బాబునా? బాబు. ఎన్నేళ్ళు మీరు షేర్ చేసుకోండి మీ అనుబంధాన్ని 49తో. ఏం మాట్లాడాలి మేడం? ఇలా దగ్గరకు వచ్చేసేయండి, కొంచెం అటు తిరగండి. ఏం లేదు, 49తో మీకున్న అనుబంధాన్ని మాత్రం చెప్పండి అంతే, ఇంకేం ఎక్స్ట్రా మాట్లాడాల్సిన అవసరమే లేదు. జస్ట్ వచ్చినప్పటి నుంచి ఫ్యాక్ట్స్ చెప్పండి చాలు. ఎందుకంటే మాకు కూడా తెలుస్తుంది మీరు ఎంత ఆనందంగా ఉన్నారు అని. చేతిలో బాబుని చూస్తుంటే మాకైతే చాలా సంతోషంగా ఉంది. మీ సంతోషాన్ని కూడా మాతో పంచుకోండి. మేడం మేము ఎక్కడ పోయినా తిరిగినాం మేడం, మస్తు తిరిగినాం. అవుతారు అని చెప్పిర్రు. పెళ్ళైన 5 ఏళ్ళ సంది చూపించుకున్నాం, కాలేరు మాకు. కాలేకపోతే ఇక్కడ మాకు టీవీలో చూసి మా తమ్ముడు తోలుకొచ్చిండు. అయితే ఒకసారి 2 సార్లు అదే కానీ 3వ సారికి మాకు బాబు వచ్చింది. మాకు అదే సంతోషం మేడం. 24 సంవత్సరాలు అవుతుంది మా పెళ్ళి అయ్యి. ఇంకా మాకు మంచిగా ఉందో, ఇక మంచిగా అయిందని మాకు సంతోషం. 24 సంవత్సరాల తర్వాత పండంటి బిడ్డను ఎత్తుకున్నారు అండ్ చాలా ఆనందంగా ఉంది. ఇంకా మొత్తం అంతా మీ ఇంట్లో సంతోషమే. నాకు తెలిసి ఏ రోజు కూడా ఏ సెకండ్లోని బాధ ఉండదు. చాలా చాలా హ్యాపీగా ఉంది. హార్టీ కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మరి కాసేపట్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, ఒక 5 minutesలో. ఇన్ ద మీన్ వైల్ ప్లీజ్ కొంచెం కూర్చోవలసిందిగా కోరుతున్నాం. చాలా సంతోషం, అసలు 2 నెలల పిల్లోడిని పట్టుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళ సంతోషాన్ని షేర్ చేసుకోవటం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అంటే పిల్లల్ని క్యారీ చేయడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. ఐ రిక్వెస్ట్ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. సరికొత్త బ్రాంచ్ల్ని ప్రారంభించబోతున్నారు. మరియు మిస్టర్ వినేష్ గద్యా CEO 49 ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఆండ్రోమాక్స్ని ప్రారంభించబోతున్నారు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. అమ్మదనం కమ్మదనం అనే మనకు తెలుసు, కానీ కనీ పెంచిన నాన్న ప్రేమ మన అభివృద్ధిలో వెన్నుముక. మన జీవితంలో నాన్న పాత్ర అమోఘం. ఫాదర్స్ డే సందర్భంగా వారి నిబద్ధతకు 49 ఫెర్టిలిటీ సెంటర్ ఈ నెల 15 నుండి జూలై 15 వరకు IVF ట్రీట్మెంట్ పద్ధతులపై 25% స్పాట్ డిస్కౌంట్ అండ్ అలాగే ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్తో పాటుగా ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ అందించడం జరుగుతుంది. నాకు తెలిసి జూలై 15 వరకు మాత్రమే ఉంది. నాకు ఈ రోజు వరకు, ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఈ రోజు వరకు ఏ ఫెర్టిలిటీ సెంటర్ వాళ్ళు కూడా అల్ట్రాసౌండ్ అలాగే కన్సల్టేషన్ ఇవన్నిటినీ కూడా ఎవరు ఫ్రీగా ప్రొవైడ్ చేయలేదండి. సో ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్న ఏకైక సంస్థ 49. సో ఐ రిక్వెస్ట్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్పాట్ 25% డిస్కౌంట్తో పాటుగా ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ అండ్ అలాగే ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ అందించడం జరుగుతుంది. అండ్ ఇప్పటి వరకు 7 బ్రాంచెస్ ఉన్నాయి. కరీంనగర్ అండ్ అలాగే వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, అన్ని ఊరిల్లో. అండ్ ఇప్పుడు తిరుపతిలో అండ్ అలాగే మన రాజమహేంద్రవరంలో కూడా మరో 2 బ్రాంచ్లు మరి కాసేపట్లో వర్చువల్గా సంగీత గారిచే ప్రారంభించబోతున్నాయి. ఇంకెవరైనా పేరెంట్స్ ఉన్నారా? ఇంకెవరైనా హ్యాపీ పేరెంట్స్? ప్రతి జంట యొక్క మానసిక ఆర్థిక పరిస్థితులను తెలుసుకొని వారికి సరైన మార్గనిర్దేశం చేసే కౌన్సిలర్స్ అండ్ అలాగే జంటల యొక్క ఉనికిని, వారి ప్రైవసీని కాపాడే టెక్నాలజీస్, అత్యంత అధునాతన సువిశాల ప్రయోగశాలలు అండ్ అలాగే సేవాభావంతో పనిచేసే సహాయ సిబ్బంది 49 ప్రత్యేక అలంకారం మరియు కొండంత బలం. అండ్ అలాగే మరి కాసేపట్లో మన అందరి ఫేవరెట్ యాక్ట్రెస్, ఒకప్పుడు అద్భుతంగా ఎన్నో సినిమాల్లో నటించారు. అండ్ రీసెంట్గా కూడా ఎంతమంది ఇక్కడికి విచ్చేసిన వాళ్ళు మసూదా మూవీ చూశారు?
మా కలైమమని అవార్డ్ గ్రహీత యాక్ట్రెస్ సంగీత గారు ఎన్నో సూపర్ హిట్ మూవీస్ని మనకు అందించారు. తమిళ్ అండ్ అలాగే కన్నడ, తెలుగు, మలయాళం ఇలా భాష ఏదైనా కూడా 70+ మూవీస్ అన్నిటినీ కూడా ఆవిడ అందించారు. మరి కాసేపట్లో కొన్ని నిమిషాల్లో ఆవిడ రాబోతున్నారు. ఆల్రెడీ కిందే ఉన్నారు. ఫెర్టిలిటీ సెంటర్ ఏదైనా ఉంది అంటే అది మాత్రం మన ఫెటీనాయనే, గర్వంగా చెప్తున్నాను. ఆల్రెడీ మనం టెస్టిమనీస్ కూడా చూసాము. ఇప్పుడు మనందరి ఫేవరెట్ యాక్ట్రెస్ సంగీత గారు కూడా ఇక్కడికి విచ్చేస్తారు. మరి కాసేపట్లో ఆవిడ కూడా స్టేజ్ మీదకి వచ్చేస్తారు. బట్ బిఫోర్ స్టార్టింగ్ ఐ రిక్వెస్ట్ అందరూ కూడా ఒక్కసారి ప్లీజ్ జాయిన్ ది హ్యాండ్స్ టుగెదర్ అండి. ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఎవ్రీవన్ కమ్ ఆన్ ఎవ్రీవన్. అండ్ అలాగే ఫాదర్స్ డే సందర్భంగా స్పెషల్ డిస్కౌంట్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అండ్ అలాగే ఫాదర్స్ డే సందర్భంగా ఒక స్పెషల్ సర్వీసెస్ని కూడా ఈరోజు ఇక్కడ లాంచ్ చేయబోతున్నారు. దాంతోపాటుగా 25% స్పాట్ డిస్కౌంట్ అండ్ అలాగే ఫ్రీ కన్సల్టేషన్ అండ్ అలాగే ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్స్, ఇంకా చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఆల్రెడీ రివీల్ చేశాను, మళ్ళీ మరి చెప్పలో మీ అందరికీ రిపీట్ చేస్తాను. ఇన్ ద మీన్ వైల్ లెట్ మీ వెల్కమ్ our dignitaries and today's celebrity and the show stopper సంగీత గారు. ఎంతమందికి తెలుసో అంతే మందికి, మన అందరికీ తెలుసు, అంతే మందికి తెలుసు. The favorite doctor, IVF specialist, she has none other than Dr. Jyoti Garu, Medical Director, Ferdinand Fertility Center. సో మా మనందరి ఫేవరెట్ లేడీ. ఒక రకంగా చెప్పాలంటే అందరూ ఆమెని అమ్మ అని పిలుస్తారు, ఎందుకంటే ఎంతోమంది మాతృత్వానికి కారణమైనటువంటి జ్యోతి గారు. అలాగే డాక్టర్తో పాటుగా వీ హ్యావింగ్ CEO మిస్టర్ వినేష్ గద్యా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ పాన్ ఇండియా అండ్ అలాగే డాక్టర్స్ కూడా ఉన్నారు. అందరూ కూడా మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చి వేదికని అలంకరించబోతున్నారు. అండ్ ఇన్ ద మీన్ వైల్ ఎంతమంది సక్సెస్ఫుల్ ఫాదర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఒక్కసారి గట్టిగా అప్లాజ్ అండి. రేపు ఫాదర్స్ డే సందర్భంగా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఓన్లీ ఫాదర్స్, ఓన్లీ మెన్స్. అంటే ఎంత తక్కువ మంది ఉన్నారో నాకు ఇప్పుడే అర్థమవుతుంది, లేక అంత హ్యాపీగా లేరా అని ఒక డౌట్ కూడా వస్తుంది. ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. అసలు ఈరోజు ఇటువంటి శుభతరుణంలో మా శ్రీమతి సంగీత గారి ద్వారా వర్చువల్గా రాజమండ్రి, తిరుపతిలో కొత్త బ్రాంచ్లను ప్రారంభించబోతున్నారు. మరియు మిస్టర్ వినేష్ గద్యా CEO ఫెర్టినైన్ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఆండ్రోమాక్స్ని ప్రారంభించబోతున్నారు. ఎంత అద్భుతమైన శుభతరుణంలో సో విచ్చేశారు మన అందరి ఫేవరెట్ పర్సన్. ఒక రకంగా చెప్పాలంటే ఎంతో మందికి మాతృత్వాన్ని ప్రసాదించినటువంటి మన అందరి ఫేవరెట్ డాక్టర్. జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. లెట్ మీ వెల్కమ్. ఇట్స్ an honor and privilege to welcome డాక్టర్ జ్యోతి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే అందాల నటి, ఎన్ని చెప్పినా తక్కువే ఆమె గురించి, యాక్ట్రెస్ మా సంగీత గారండి. 70+ మూవీ చేశారు. అండ్ అలాగే కలైమమని అవార్డ్ గ్రహీత 2021లో. అండ్ అలాగే మసూదాతో అందరినీ భయపెట్టారు ఒక్క నిమిషం. అండ్ అలాగే ఖడ్గ మూవీతో అందరినీ అలరింపజేశారు. సంక్రాంతి, ఇంకా చాలా హిట్స్ అందించినటువంటి సూపర్ డూపర్ యాక్ట్రెస్ ఇస్ హియర్. సో ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ లెట్ మీ వెల్కమ్ ద బ్యూటీ ఆఫ్ టాలీవుడ్. షీ ఇస్ నన్ అదర్ దాన్ ద యాక్ట్రెస్ సంగీత గారు. ఎంత ఎదిగినా కూడా ఇంకా 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 ఏదో నేర్చుకోవాలి అన్నట్టే ఉంటారండి. అస్సలు 0% యాటిట్యూడ్ యాక్ట్రెస్ ఎవరైనా ఉన్నారంటే షీ ఇస్ నన్ అదర్ దాన్ సంగీత గారు. ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యు హియర్ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఇట్స్ an honor and privilege. And also, let me welcome 49 doctors. 49 doctors అందరూ కూడా ప్లీజ్ జ్యోతి ప్రజ్వలనకి రావాల్సిందిగా కోరుతున్నామండి. I request 49 doctors అందరూ కూడా. Let me welcome the 49 doctors for the lighting of the lamp. And also I would like to welcome our
you and thank you so much, doctors, for lighting the lamp. I request dignitaries, please be seated on your designated seats. మనం ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందైనా కూడా దేవుని స్మరించుకొని ప్రారంభిస్తామండి. అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా అలాగే ప్రారంభించేందుకు వీఆర్ హ్యావింగ్ డాక్టర్ సంధ్యా గారు. సో ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ డాక్టర్ సంధ్యా గారు. అండ్ సబ్ మ్యామ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సో లెట్స్ హోప్ ఫర్ ఎ న్యూ బిగినింగ్. థ్యాంక్ యూ. Thank you so much, ma'am. Thank you so much. Please join your hands together for Dr. Sandhya Garu. And now please join your hands together. Amma for many Ammas. She is none other than Dr. Jyoti Garu. ఎంతో మంది మాతృమూర్తులకి మీరు అమ్మ అయ్యారండి. చిన్న వయసులోనే వాళ్ళకి మాతృత్వాన్ని అందించి త్రూ ఫెటినైన్ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా. సో ఐ రిక్వెస్ట్ ప్లీజ్ కమ్ అండ్ అడ్రస్ ద గ్యాదరింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. ఈరోజు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో 49లో మరి ఒక ఆస్పీషియస్ డే అనొచ్చు. సో టుడే ఐ టేక్ దిస్ ప్రివిలేజ్ టు వెల్కమ్ ఈచ్ ఆఫ్ యూ. మీ అందరికీ మనస్ఫూర్తిగా ఫోల్డెడ్ హ్యాండ్స్తో వెల్కమ్ చేస్తున్నాను. సో వి ఆల్ నో ఫర్టిలిటీ అంటే మాతృత్వం అని అనుకుంటారు చాలామంది. మా అంటే అమ్మ అని పిలుపు వినటానికి ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు. మాతృత్వం అంటే ఒక దైవం అని, దైవశక్తి అని అంటారు. బట్ మనం చూస్తే 50% రీజన్ ఫర్ అ బేబీ ఈజ్ ఫాదర్ ఆల్సో. ఎన్నోసారి మదర్ గురించే మేము కూడా ఇన్ని ఇయర్స్లో మదర్ గురించే మాట్లాడాం. బట్ ఈ మధ్యలో మీరు గమనిస్తే 40% ఆఫ్ రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ బికాస్ ఆఫ్ మేల్స్. ఈ మేల్ ప్రాబ్లమ్స్ అనేది ఎప్పుడూ అడ్రస్సే చేయలేదు. నాన్న అంటే ఏంటి? నాన్న అంటే ఒక ధైర్యం, ఒక బాధ్యత, ఒక సాక్రిఫైస్ అనొచ్చు. ఈజ్ ఆల్వేస్ దేర్ యాజ్ అ పిల్లర్ ఫర్ ద ఫ్యామిలీ. సో ఈరోజు వీ థాట్ ఇన్ 49 ఫర్టిలిటీ సెంటర్స్లో ఆండ్రోమాక్స్ అని ఒక డెడికేటెడ్ మేల్ ఫర్టిలిటీ క్లినిక్ లాంచ్ చేస్తున్నాము. సో ఈ లాంచింగ్ కోసము మీ అందరూ వచ్చారు. బికాజ్ ప్రత్యేకంగా మీడియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఒక రిక్వెస్ట్. 49 ఈరోజు ఈ స్థితికి ఉన్న కారణ సక్సెస్ ఆఫ్ 49 ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ యూ ఆల్. సి మనం ఇక్కడ పని చేస్తాము, బెస్ట్ టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ, హై సక్సెస్ రేట్. బట్ బయట తెలుసుకోవటం ఎలా? యూ ఆర్ ద పీపుల్ హూ స్ప్రెడ్ ద మెసేజ్ టు ఎవ్రీబడి. సో మగవాళ్ళకు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది అడ్రస్ చేయడానికి ఇష్యూస్ ఉంటాయి. సో వీ హ్యావ్ in our center dedicated male specialist Dr. Shashankan. He's done his degrees from different part of the country. So oka male problems ki treatment chesi and వాళ్ళు కూడా ఒక నాన్న అవ్వాలని, that is the whole idea. So AP తెలంగాణలో మేము ఫర్టిలిటీ సెంటర్స్లో డెడికేటెడ్ టోటల్ మేల్ ప్రాబ్లమ్స్ని సమాధానం ఇచ్చి సొల్యూషన్ ఇచ్చి చేయటానికి వీఆర్ లాంచింగ్ దాట్ unit today in AP Telangana. And I request all of you to spread this news to everybody. People should know kada వాళ్ళకి ఎలా తెలుస్తాయి ఇది ఎక్కడ వెళ్ళాలని చాలా మందికి తెలియదు. So thank you, all of you have come today and this will definitely help and serve the society also. So and today I'll also take the opportunity to thank all our 49 is not because of people or machine, it is because of many people and teamwork. So I take this opportunity to thank all the doctors, pillar of supports, the embryologists, the team, our CEO, our staff, and each of the staff somewhere around they are working for us all the time. IMR, pharmacy, everybody, each of team have been contributing for success of 49. So I take this opportunity to thank all of them. And last 1.5 year నుంచి 49లో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకొని రావడానికి కారణం ఆర్ CEO వినేష్ గడియాజీ. ఐ థ్యాంక్ హిమ్ ఆల్సో. వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకో ఎంత ఆధునిక టెక్నాలజీ మన ల్యాబ్లో, హై సక్సెస్ రేట్ కూడా మనం చూస్తున్నాం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ కాజ్కి సపోర్ట్ చేయటానికి జస్ట్ ఇన్ అ కాల్ మీ అందరికీ తెలుసు సినీ యాక్ట్రెస్ అండ్ వెరీ పాపులర్ యాక్ట్రెస్ సంగీత గారు వచ్చారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్.
you have come, and important is people who are influencing the society, like influencers, media brothers, you are all here to spread good things. So thank you for coming, and you are all the motivation for us to do more good work. And last but not the least, our couples, పిల్లలేక బాధపడే ఒక కపుల్ అయితే 20 years of long wait తర్వాత వాళ్ళకు ఒక బాబు పుట్టాడు, వాళ్ళు కూడా వచ్చారు. ప్లీజ్ ఐ థింక్ దే డిజర్వ్ అప్లాడ్. We'll welcome our infertile couples with their kids also. Now they're the mother and father. Mr. Vinesh Kalia, CEO and Executive Director of Pan India. So I would like you to speak. So please come forward and address the gathering. Good afternoon. Good afternoon, everyone. It's really important for us as a company 49 to spread the right message in education. Problem of infertility, it's a couple, and a male and female both are responsible, and they should come forward for treatment. In that context, today it's an important day. We are launching our specialty male infertility clinic, and we have world's best technology available in our company, in our lab, to treat low sperm count, low motility and low morphology, and to give best in class result for all male infertility patients. And in that way, it's our humble effort to spread joy and happiness, help intending fathers to achieve their dream of parenthood on an eve of Father's Day. Thank you very much. Thank you, sir. Thank you so much. And here we are having Dr. Shashank, andrologist. So please join your hands together. And let me welcome Dr. Shashank. So please speak a few words, sir. Good afternoon, everyone. Thank you for coming. And so heroes actually Andro Max and we are launching a wing of 49. ఇది మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి అడ్రస్ చేస్తుంది. సో ఇప్పుడు 50% కారణాలు మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం ఆర్ జీరో కౌంట్స్ కూడా ఉంటుంది. దీనికి ఇప్పుడు ఎందుకు పెరిగిపోతున్నాయి, పర్టికులర్లీ సౌత్ రీజియన్లో అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్, ఇవి అన్నీ కూడా కాంట్రిబ్యూట్ అవుతున్నాయండి, ఇన్ఫెక్షన్స్. సో దీనికి మనం తొందరగా డయాగ్నోస్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ ఆల్సో ఇష్యూస్ రిలేటెడ్ టు ద బాడీ హెల్త్, అంటే మెడికల్ ఇల్నెసెస్ కూడా మనకు డయాగ్నోస్ అవుతున్నాయి. సో జర్నీ ఫ్రమ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ టు ప్రెగ్నెన్సీ, దిస్ ఈజ్ అవర్ టార్గెట్. మన దగ్గర అన్ని అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అవైలబుల్, ఎక్సలెంట్ టీమ్ ఆఫ్ ఎంబ్రియాలజిస్ట్ ఉన్నారు. ఈ స్పర్మ్ అనేది విత్ మెడిసిన్స్, విత్ డయట్, లైఫ్ స్టైల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ టేక్స్ సమ్ టైమ్, అంటే 10 వారాలు టైం పడుతుంది దానికి. ఎందుకంటే స్పర్మ్ ఉత్పత్తి డెవలప్మెంట్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ 10 weeks. సో అందుకే తొందరగా డయాగ్నోస్ చేసుకోవాలి. ఒక కపుల్కి మనం స్క్రీన్ చేస్తాం, ఇక్కడ వీర్యంది కణం పరీక్ష ఇది స్టార్ట్ చేస్తాం. ఇట్ ఈస్ అ కపుల్ రిలేటెడ్ డిజార్డర్ అన్నట్టు. సో ఏమైనా కౌంట్స్ తక్కువ వస్తే ఆ పేషెంట్కి చీపెస్ట్, మోస్ట్ ఎకనామికల్ అండ్ సోషలీ ఎంత అర్జెన్సీ ఉంది ఆ కండిషన్కి డిపెండ్ చేసి అది ఏమైనా రివర్సిబుల్ కాజెస్ ఉన్నాయా, దీనికి ఏమైనా మనం మెడిసిన్స్ తోటి చేయొచ్చా, ఆర్ డస్ ఇట్ రిక్వైర్ ఎనీ అడ్వాన్స్ ట్రీట్మెంట్, దీనికి మనం ఇప్పుడు అడ్రస్ చేస్తున్నామండి. సో ఇఫ్ దెర్ ఇస్ అ పేషెంట్ హూ ఇస్ సఫరింగ్, ప్లీజ్ దీనికి స్టిగ్మా యూ షుడ్ నాట్ థింక్, అంటే ఇన్ఫర్టిలిటీ మాకు ఉండదు అని అట్లా అనుకోకూడదు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ సెక్షువల్ ఇల్నెస్ ఆర్ అది మ్యాస్క్యులానిటీ రిలేటెడ్ కాదు. ఒక హెల్దీ ఇండివిజువల్ కూడా ఇన్ఫర్టిలిటీ అనేది సమస్య ఉండొచ్చు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు నో. ఇప్పుడు ఆక్యుపేషన్లో కూడా పెయింటింగ్ ఇవన్నీ హీట్ కిచెన్ దగ్గర వర్క్ చేసిన వర్కర్స్లో దే ఆర్ నాట్ నోయింగ్, కానీ ఓవర్ ద ఇయర్స్ ఈ ప్రాబ్లం చాలా సివియర్ అయిపోతుంది వాళ్ళకి. సో ఈ ప్రాబ్లం మీరు ఏమైనా ఫేస్ చేస్తుంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ ఫర్ యూ. ప్లీజ్ కమ్ టు ద క్లినిక్ అండ్ నేను ఉంటానండి ఫర్ ద కన్సల్టేషన్ అండ్ ఈ అన్ని ఫెసిలిటీస్ మీరు అవైల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఫెటినా అండ్ ఫెర్టిలిటీ సెంటర్ గురించి మాట్లాడాలి అంటే 3 awards అండి. బెస్ట్ IVF చైన్ ఆఫ్ ద ఇయర్ 2023-2024 అండ్ అలాగే ఫస్ట్ టైం లాంచ్డ్
జిల్ట్రిక్స్ అలార్మ్ సిస్టమ్ అంటే నార్మల్గా కైండ్ ఆఫ్ ఏదో అనుకుంటున్నారేమో. ఏదైనా చిన్నది అంటే బేబీకి హోమ్లో ఇంజెక్ట్ చేసిన తర్వాత ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా, చిన్న ఏదైనా బ్రీతింగ్ కైండ్ ఆఫ్ ఏ ఇష్యూ వచ్చినా కూడా ఫస్ట్ కాల్ ల్యాబ్ మేనేజర్కి అండ్ అలాగే సెకండ్ కాల్ సెంట్రల్ మేనేజర్కి అండ్ థర్డ్ కాల్ డాక్టర్కి వెళ్తుందండి. అంత సిస్టమేటిక్గా ఉంటారు వీళ్ళు ప్రతి విషయంలోని కూడా. అందుకే 59కి 100% సక్సెస్ రేట్ సాధ్యమవుతుందని చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ టైం ఇన్ ఏపీ అండ్ తెలంగాణ RI విట్నెస్ సిస్టమ్. సో వన్స్ మనం స్పర్మ్ అండ్ ఎగ్స్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మేబీ అది వేరెవరిదైనా కూడా మిస్ మ్యాచ్ అవుతుందేమో అని భయం కూడా లేకుండా వీళ్ళ దగ్గర బార్కోడ్ సిస్టమ్ ఉంది. సో వీటన్నిటికీ కూడా 3 అవార్డ్స్ వచ్చినాయి 59 ఫెర్టిలిటీ సెంటర్ వరకు. ఇంకెంతకన్నా ఏం కావాలి 100% సక్సెస్ రేట్ సాధించడానికి. సో ప్లీజ్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్. ఇలాంటి ఒక అద్భుతమైన 59 ఫెర్టిలిటీ సెంటర్ ఇప్పుడు ఇంకొక 2 చోట్ల విస్తరించబోతోంది. ఒకటి రాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్లో అండ్ అలాగే ఇంకొకటి తిరుపతిలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవదేవుని ఆశీస్సులతో, మన ఏడుకొండలవాడ ఆశీస్సులతో తిరుపతిలో ఉన్నటువంటి బ్రాంచ్ని విర్చువల్గా లాంచ్ చేయడానికి మన సినీ నటి, మన సూపర్ డూపర్ యాక్ట్రెస్ సంగీత గారు ఆల్రెడీ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఖడ్గం, సంక్రాంతి, సరలేరు, నీకెవరు, మసూదా, ఇంకా ఎన్నో బ్యూటిఫుల్ సూపర్ హిట్స్ అందించారు. అండ్ అలాగే 70+ మూవీస్ అండ్ 2020లో కలైమమని అవార్డు తీసుకున్న గ్రహీత. చాలా తక్కువ మందికి వస్తుందండి ఈ అవార్డు. అప్పట్లో MGR గారికి వచ్చింది, తర్వాత చాలా సెలెక్టెడ్ మెంబర్స్కి వస్తుంది. అందులో ఒకరు మన సంగీత గారు. ఈరోజు అంత సర్వసాధారణంగా జీరో యాటిట్యూడ్తో ఇక్కడ మన ముందు కూర్చున్నారు. సో రౌండ్ ఆఫ్ అప్లాస్. మీకు అర్థమవుతుందా? గట్టిగా చెప్పట్లండి, నాకు తెలిసి మీకు అర్థమవట్లేదేమో. మీకు అర్థమవుతుందా? సో నౌ షీ ఈస్ రెడీ టు లాంచ్ ద తిరుపతి బ్రాంచ్ విర్చువల్లీ. సో సంగీత గారి కోసం ఇంత తక్కువ అప్లాడ్స్ అంటే నాట్ ఎట్ ఆల్ గుడ్ అనిపిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఎంతమందికి తెలుసు రేపు ఫాదర్స్ డే అని? ఫాదర్స్ డే సందర్భంగా ఆండ్రోమాక్స్ అనే క్లినికల్ సర్వీసెస్ త్రూ అవుట్ మొత్తం ఏపీ అండ్ తెలంగాణలో లాంచ్ చేయబోతున్నారు. సో ఇక్కడున్న ఫాదర్స్కి అలాగే ఇక్కడున్న మెన్స్ అందరికీ కూడా ఒక సాంగ్ డెడికేట్ చేసిన తర్వాత దాన్ మేడం చేతుల మీదుగా తిరుపతి బ్రాంచ్ విర్చువల్గా లాంచ్ అవుతుంది. సో క్యాన్ వీ హ్యావ్ దట్ నాన్నకు ప్రేమతో సాంగ్ ప్లీజ్? నాన్న అనేది నిజంగానే ఒక ఎమోషన్. అమ్మ మనం ఎదురుగా చూస్తాం కానీ నాన్నలు ఎంత కష్టపడతారండి. మొత్తానికి బంగారు భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు బంగారం చేయడానికి నాన్నలు ఫుల్గా నలిగిపోతూనే ఉంటారు. అండ్ ఇప్పుడు పిలుద్దామా సంగీత గారిని, మన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ని. ఈ రోజు మన సంగీత గారు ద బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఇక్కడ ఇలా కూర్చున్నారంటే దానికి కారణం ఒకటి 49 అయితే ఇంకొకటి మాత్రం మా యూ మీడియా కళ్యాణ్ గారు. ఒక్కసారి రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి. దిస్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై యూ మీడియా. సో మీకు తెలుసు కదా, సెలబ్రిటీస్ని ఎవరు తీసుకురావాలన్నా కూడా ఎవరైనా ఏ ఈవెంట్ అనే ఇక్కడ హైదరాబాద్లోనే కాదు ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణలో ఏ ఈవెంట్ అద్భుతంగా జరుగుతున్నా దాని వెనక దాని ముందు యూ మీడియా వారు ఖచ్చితంగా ఉంటారండి. కళ్యాణ్ గారు ఎంతోమందికి లైఫ్ ఇస్తారు కూడా. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. అండ్ లెట్ మీ వెల్కమ్ సూపర్ యాక్ట్రెస్ అండ్ మేడంతో పాటుగా లెట్ మీ వెల్కమ్ మా అమ్మ జ్యోతి గారు, డాక్టర్ జ్యోతి గారు. అండ్ లెట్ మీ వెల్కమ్ ఆ CEO అండ్ ఆల్సో లెట్ మీ వెల్కమ్ డాక్టర్ శశాంక్. తిరుపతి బ్రాంచ్తో పాటుగా రాజమహేంద్రవరం 2 బ్రాంచెస్ని కూడా విర్చువల్గా లాంచ్ చేయడానికి మా టీం అంతా కూడా సిద్ధంగా ఉన్నారు, అలాంగ్ విత్ అ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ అలాగే మా మనందరి ఫేవరెట్ డాక్టర్ జ్యోతి గారు. Ready, 3, 2, 1. Here we go. Come on, everyone, join your hands together. And let me announce the beautiful names, which is 59 Fertility Center, virtually inaugurated by the beautiful actress Sangeeta Garu. రాజమహేంద్రవరం అలాగే తిరుపతిలో 2 బ్రాంచెస్ విర్చువల్గా ఇప్పుడు లాంచ్ చేయబడ్డాయండి. ఈ శుభతరుణంలో ఒకసారి గట్టిగా చెప్పండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్.
ఈరోజు నేను మీ ముందుకు ఒక సంతోషకరమైన శుభవార్తతో వచ్చాను. 49 ఫర్టిలిటీ సెంటర్, వన్ ఆఫ్ ద లీడింగ్ ఫర్టిలిటీ చైన్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ, ఇప్పుడు మన తిరుపతి ప్రజలకి, రాయలసీమ ప్రజలకి సేవలు అందించడం కోసం మన తిరుపతి నగరంలో మొదలైంది. ఇది లొకేషన్ వచ్చి ఎయిర్ బైపాస్ రోడ్, డీమార్ట్కి ఆపోజిట్గా ఉంది. జూన్ 1 నుంచి మేము ఓపీడీ సర్వీసెస్ని స్టార్ట్ చేశాము. సో సంతానం లేని సమస్యతో బాధపడుతున్న దంపతులు ఇక్కడికి వచ్చేసి వారి యొక్క సమస్యలకి సొల్యూషన్స్ని వెతుక్కోవడానికి ప్రయత్నించవచ్చు. ఇక్కడ ఎన్నో నార్మల్ బేసిక్ ట్రీట్మెంట్స్ నుంచి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, చిన్న మెడికేషన్స్తో సంతానం కలగడం కోసం ఇచ్చే ట్రీట్మెంట్తో పాటు ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, IVF, అడ్వాన్స్డ్ మెథడ్స్ లైక్ ICSI, PICSI, ఇటువంటి లేటెస్ట్ మెథడ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. కావున తిరుపతి ప్రజలు మరియు రాయలసీమ ప్రజలు ఇక్కడికి వచ్చేసి ట్రీట్మెంట్స్ని తీసుకోవాల్సినదిగా కోరుకుంటున్నాను. నమస్కారం. నమస్కారం, నా పేరు డాక్టర్ సునీత. నేను తిరుపతి 49 హాస్పిటల్లో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. 49 IVF చైన్స్ గురించి అందరికీ తెలిసిందే. మన ఏపీ అండ్ తెలంగాణలో చాలా చోట్ల సక్సెస్ అనేది ఉంది. మోర్ దెన్ 10,000 కపుల్స్కి 49 ద్వారా ఒక బేబీస్తో హ్యాపీగా ఇంటికి వెళ్ళారు. సో మనము అందరూ డిస్టెన్స్ అనేది ఒక ప్రాబ్లంగా ఉంది కాబట్టి మనకి తిరుపతి సరౌండింగ్స్ ప్రజల కోసం అందుబాటులో ఇక్కడే మనం 49 ఫర్టిలిటీ సెంటర్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఎయిర్ బైపాస్ రోడ్లో ఉంటుంది. సో అందరూ వచ్చి ఇక్కడ ఉన్న సర్వీసెస్ని యూజ్ చేసుకోవాలి. జనరల్గా ఇన్ఫర్టైల్ కపుల్స్కి ఏంటంటే ఫస్ట్ అందరికీ పెద్ద అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్సే అవసరం ఉండదు. చాలా మందికి బేసిక్ హిస్టరీ టేకింగ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ప్లస్ బేసిక్ మెడికేషన్స్తోనే ట్రీట్మెంట్ అనేది, ప్రెగ్నెన్సీ అనేది సాధించవచ్చు. కాకపోతే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అనేది చాలా కపుల్స్ డిలే చేస్తుంటారు. సో మీరు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ సమస్యతో వచ్చిన దంపతులకు మొదటగా 49 ఫర్టిలిటీ సెంటర్ బ్రాంచ్కి వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో మొదటిగా దంపతులు వచ్చినప్పుడు వాళ్ళు ఫ్రంట్ ఆఫీస్లో మా GREస్ని మీట్ అవుతారు. సో GREs వాళ్ళ బేసిక్ క్వశ్చన్స్ అంటే వాళ్ళ వేర్ అబౌట్స్, ఐడెంటిటీ, పేషెంట్ యొక్క నేమ్, వయసు, వాళ్ళ వేర్ అబౌట్స్ కలెక్ట్ చేసుకుని దంపతులు నెక్స్ట్ పేషెంట్ ఇంటరాక్షన్ రూమ్కి రావడం జరుగుతుంది. ఇక్కడ మా GRE పేషెంట్ కపుల్స్ యొక్క డీటెయిల్స్ని తీసుకోవటం, వారి యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ని ఫిలప్ చేయటం, వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, వాళ్ళ వేర్ అబౌట్స్ని రిజిస్ట్రేషన్ ఫామ్లో ఫిలప్ చేసి దంపతుల్ని నెక్స్ట్ కౌన్సిలింగ్ రూమ్లోకి తీసుకువెళ్ళటం జరుగుతుంది. నెక్స్ట్ దంపతులు జూనియర్ డాక్టర్ రూమ్లోకి వెళ్ళటం జరుగుతుంది. సో ఇక్కడ మా జూనియర్ డాక్టర్స్ దంపతుల యొక్క హిస్టరీ, అంటే వారి యొక్క సంతానం లేని సమస్య ఎప్పటి నుంచి మొదలైంది, సో వారు ముందుగా ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, వేరే ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రీవియస్ ట్రీట్మెంట్స్లో వారికి ఎంతవరకు ట్రీట్మెంట్ జరిగింది, ఇటువంటి హిస్టరీని కలెక్ట్ చేసుకొని దంపతుల్ని నెక్స్ట్ కన్సల్టేషన్ రూమ్లోకి తీసుకువెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ మా కన్సల్టెంట్స్ మొదటగా వారి యొక్క హిస్టరీని వెరిఫై చేయటము, జూనియర్ డాక్టర్స్ కలెక్ట్ చేసిన హిస్టరీని వెరిఫై చేసి వారికి బేసిక్ క్వశ్చనర్స్ ఫినిష్ అయిన తర్వాత వారిని అల్ట్రాసౌండ్ రూమ్ ఆర్ స్కాన్ రూమ్కి తీసుకువెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు పేషెంట్ హిస్టరీని, మనం జూనియర్ డాక్టర్ తీసుకున్న హిస్టరీని మళ్ళీ వెరిఫై చేసి వాళ్ళకి ఇంకా ఏమైనా ఎడిషన్స్ ఉంటే మేము ఎడిట్ చేసి తర్వాత ఫిమేల్ పార్ట్నర్ని స్కానింగ్ చేస్తాము. స్కానింగ్లో మనకి బేసిక్ అబ్నార్మాలిటీస్ అన్ని డిటెక్ట్ అవుతాయి అన్నమాట. స్కాన్ రూమ్ చేసిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది వాళ్ళ ట్రీట్మెంట్ ఏంటి అని చెప్పి. సో మనము ట్రీట్మెంట్ అడ్వైస్ చేసిన తర్వాత IUI, IVF లేదంటే నార్మల్ మెడిసిన్స్ అట్లాంటివన్నీ అడ్వైస్ చేసిన తర్వాత పేషెంట్స్ కానీ కపుల్ కానీ పైన కౌన్సిలింగ్ రూమ్లోకి వెళ్తారు. కౌన్సిలింగ్ అంటే మనకి ఆ ప్రొసీజర్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్లస్ కాస్టింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇస్తాం అనమాట. మన 49 ఫైనాన్షియల్ కౌన్సిలర్ వారికి మన ట్రీట్మెంట్ అడ్వైస్ చేసిన తర్వాత దంపతులు మన ఫార్మసీకి, అంటే మెడికేషన్స్ అవైలబుల్ అయ్యే ప్లేస్కి వచ్చి ఇక్కడ మన ఫార్మసిస్ట్ని మీట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన మందుల్ని ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. సో బేసిక్ ట్రీట్మెంట్ అంటే సింపుల్ న్యాచురల్ ట్రీట్మెంట్తో కన్సీవ్ అవ్వడానికి కావాల్సిన మందుల నుంచి, IUI పద్ధతి నుంచి కన్సీవ్ అవ్వడానికి కావాల్సిన మందుల నుంచి IVF పద్ధతి వరకు
అన్ని మెడికేషన్స్, ఇంజెక్షన్స్ మన ఫార్మసీలో ఇంక్లూడింగ్ మేల్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి కావాల్సిన మందులు కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. So now we are playing the Rajahmundry video. ఇప్పుడు వరకు తిరుపతి బ్రాంచ్ చూసారు. ఇప్పుడు మన రాజమహేంద్రవరంలో ఫెటినా అండ్ ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభమైంది ఈరోజు విర్చువల్గా.
specialist at 49 Rajahmundry branch. I'm Dr. Soumya, consultant 49 Fertility Center, Rajahmundry branch. ఈ రాజమండ్రిలో కొత్తగా 49 బ్రాంచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏ స్మాల్ ఏరియల్ వ్యూ ఆఫ్ అవర్ 49 సెంటర్. సో దిస్ ఈజ్ అవర్ వెయిటింగ్ హాల్ వేర్ ద పేషెంట్స్ హ్యావ్ దేర్ వెయిటింగ్. అండ్ ఇది మన రిసెప్షన్ అండి. దీస్ ఆర్ అవర్ రిసెప్షన్ టీమ్. దిస్ ఈజ్ అవర్ ఫార్మసీ అండి. సో ఫార్మసీ అండ్ టీమ్ అండి. సో ఈ సైడ్ విల్ డూ అవర్ స్కాన్ రూమ్ అండి లోపల. ఇంకొక కన్సల్టేషన్ రూమ్ అండి. ఇన్సైడ్ ఆల్సో వీ హ్యావ్ అనదర్ స్కాన్ రూమ్ వేర్ వీ డూ ఆల్ అవర్ స్కాన్స్ అండి. దిస్ ఈజ్ అవర్ కాన్ఫరెన్స్ రూమ్ అండి వేర్ వీ హ్యావ్ డిస్కషన్స్. ఇక్కడ మనకి గ్రూప్ యాక్టివిటీస్, అకాడమిక్ యాక్టివిటీస్, మన సెంటర్లో ఏమేమి జరుగుతుంది అనేది డిస్కషన్స్ అన్నీ ఇక్కడ అవుతూ ఉంటాయండి. వీ కెన్ కనెక్ట్ టు అదర్ సెంటర్స్ ఆల్సో. ఇది మన కౌన్సిలింగ్ రూమ్ అండి. రిలేషన్షిప్ మేనేజర్ మన టీమ్. ఇది ఒక కౌన్సిలింగ్ రూమ్ అండి. మన రిలేషన్షిప్ మేనేజర్ అండి. ఇది శాంపిల్ కలెక్షన్ రూమ్ అండి ఫర్ బ్లడ్ కలెక్షన్. దిస్ ఇస్ ఇంజెక్షన్ రూమ్ అండి. పేషెంట్స్కి మనము ఇంజెక్షన్స్ అన్నీ ఇచ్చేది ఇక్కడే రూమ్ అండి. పేషెంట్ హిస్టరీ కౌన్సిలింగ్ చేసే పాయింట్ కూడా ఇక్కడే అండి. దీస్ ఆర్ ఆర్ జూనియర్ డాక్టర్స్. Psychological counseling as well as embryology team also available with us అండి. హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్. నేను మీ ముందుకు వచ్చింది ఒక గుడ్ న్యూస్తో అండి. రాజమండ్రిలో అండ్ తిరుపతిలో వీఆర్ స్టార్టింగ్ న్యూ బ్రాంచెస్. సో ఆన్ దిస్ అకేషన్ వీఆర్ గివింగ్ 25% డిస్కౌంట్ ఆన్ IVF procedures also. We have a very good male infertility team also అండి. We have higher end lab embryology team and all with us. This is a very good news. Kindly make use of it. Infertility couples ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది చాలా మంచి అవకాశం. థ్యాంక్ యూ. నేను డాక్టర్ అశ్విని అండి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫర్ 49 రాజమండ్రి బ్రాంచ్. మన 49 అనేది రాజమండ్రిలోని తిరుపతిలో కూడా స్టార్ట్ చేస్తున్నారు న్యూ బ్రాంచెస్. సో మనకి హైదరాబాద్లో ఎటువంటి ఎక్స్పర్టైజ్ అలాగే టెక్నాలజీ తోటి మనకి IVF ట్రీట్మెంట్స్ అనేవి ఎలా జరుగుతున్నాయో సేమ్ అదే ఎక్స్పర్టైజ్ అండ్ అదే టెక్నాలజీని మనం ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఇది మీకు ఒక గుడ్ న్యూస్ అండి. సో పిల్లలు లేని దంపతులు, ఇన్ఫర్టైల్ కపుల్ డెఫినెట్గా ఒక బండిల్ ఆఫ్ జాయ్తో బయటికి వెళ్ళాలనేది మా ముఖ్య ఉద్దేశం. దయచేసి ఈ యొక్క దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మా అందరి యొక్క కోరిక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తానికి 2 బ్రాంచెస్ వర్చువల్గా ఈరోజు ఓపెన్ చేయబడింది. ఒక్కసారి కమాన్ ఎవ్రీవన్ జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. అండ్ మరి కాసేపట్లో ఇంకో శుభవార్త కూడా ఉంది. ఎనీ గెస్? ఇప్పుడు వరకు చెప్తూనే ఉన్నాను ఈరోజు 2 లాంచెస్ ఉన్నాయి అని. ఒకటి వర్చువల్గా షోరూమ్ లాంచెస్ అండ్ సెకండ్ వన్ కూడా నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. సో ఎనీ గెస్ ఏంటండి? ఫాదర్స్ డే సందర్భంగా ఫాదర్స్ డే స్పెషల్గానే లాంచ్ చేస్తున్నారు. బట్ ఎనీ గెస్? నేను ఇంకా వెయిట్ చేయొచ్చునండి. విచ్ ఈస్ ఆండ్రోమాక్స్. ఆండ్రోమాక్స్ ఎస్పెషల్లీ ఫర్ మెన్స్ కోసమే. ఇప్పటి వరకు కూడా లైక్ ఇన్ఫర్టిలిటీ ఓన్లీ లేడీస్కే ఉంది అనుకున్నారు, బట్ 40% ఆఫ్ మేల్కి కూడా ఉంది. సో ఆ ప్రాబ్లమ్ని
నివారించడానికి ఆ ప్రాబ్లం త్రూ కూడా సక్సెస్ఫుల్గా కిడ్స్ రావడానికి ఈరోజు ఆండ్రోమాక్స్ మొత్తం ఎన్ని 39 బ్రాంచెస్ అయితే ఉన్నాయో అన్ని బ్రాంచెస్లోని కూడా ఈరోజు అన్ని క్లినిక్స్లో కూడా ఈరోజు లాంచ్ అవ్వబోతోంది. అది కూడా విత్ ఇన్ ఫ్యూ మినిట్స్. ఎంత మీన్ వైల్ ఒక 2 to 3 క్వశ్చన్స్ అందరు త్రూ డౌట్స్ ఉన్నాయి అందరికీ కూడా, అవి నేను మా డిగ్నిటరీస్ని అడగబోతున్నాను. సో ఐ రిక్వెస్ట్ ప్లీజ్ బీ సీటెడ్. మ్యామ్ ప్లీజ్ బీ సీటెడ్. డాక్టర్ శశాంక్ గారు ప్లీజ్. एंड लेट मी जी सर हमारा CEO जी सर प्लीज़ बैठ जाइए. एंड द फर्स्ट क्वेश्चन goes to Dr. Jyoti Garu. Ma'am, your question is vision behind Andromax and the unique services it offers to address male infertility. So as I want to enforce this. So madam garu oka question adigaru, ఆండ్రాలజీ యూనిట్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు 49లోని. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఇప్పుడు మీరు గమనిస్తే 49లో ఆల్మోస్ట్ 11th ఇయర్ 49 స్టార్ట్ అయ్యి అండ్ మోర్ దెన్ 11,000 హ్యాపీ కపుల్స్ బండల్ ఆఫ్ జాయ్తో వెళ్ళారు. సో ఇంకా ఉన్నారు మన డేటా ప్రకారం అంతా. బట్ కారణాలు చూస్తుంటే ఫర్టిలిటీ అంటే ఓన్లీ లేడీస్ ప్రాబ్లం అని అనుకుంటారు. మనం ఏపీ తెలంగాణలో మోర్ దెన్ 500 లేడీస్ డాక్టర్స్ ఉన్నారు ఇది ట్రీట్ చేయటానికి. బట్ రీజన్స్ ఆఫ్ ఫర్టిలిటీ 40% ఈజ్ మేల్స్. ఈ మేల్స్ ఎక్కడ వెళ్తున్నారు? మేల్ డాక్టర్ కూడా అవసరం కదా. సో రీజన్స్ చాలా ఉన్నాయి, ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సో 49లో వి దెన్ డిసైడెడ్ ఎప్పుడు మగవాళ్ళు వస్తే మేల్ డాక్టర్స్తో చాలా కంఫర్టబుల్గా ఉంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవటానికి. బట్ ఏపీ తెలంగాణ లెస్ దెన్ 15 మేల్ డాక్టర్స్ ఉన్నారు, మోర్ దెన్ 500 లేడీస్ డాక్టర్స్ ఉన్నారు. సో వీ థాట్ కంపల్సరీ మేల్స్ కూడా ఒక డెడికేటెడ్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. మన ఏపీ తెలంగాణ ఉన్న ఫాదర్ కూడా ఇంపార్టెంట్ కదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వీ డిసైడెడ్ టు లాంచ్ దిస్ ఆండ్రాలజీ యూనిట్. పిల్లలు లేక బాధపడే మేల్స్ ఏమి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కంఫర్టబుల్గా వచ్చి మన ఆండ్రాలజిస్ట్తో మాట్లాడి మీకున్న ప్రాబ్లం డీటెయిల్గా చెప్పి మీరు సొల్యూషన్తో ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం. దట్ ఈస్ ద హోల్ పర్పస్ ఆఫ్ లాంచింగ్ దిస్ ఆండ్రాలజీ యూనిట్. Thank you so much, ma'am. Please pass the mic to Dr. CEO. So the next question goes to Mr. Vinesh Gadhia, Executive Director and CEO, 49 Fertility Center. So your question is future developments in the field of male infertility treatment and their potential impact. So I think as per data we all know now that more and more male infertility patients or male is becoming more responsible for infertility problem, and normal sperm count as per WHO guideline also is declining very very fast. So there are technologies which are coming up to treat patients who have very less sperm count or very less motility or morphology is on a very higher side. We have now technology available like Max, DFI, and of course ICSI is there. And through surgical aspiration of sperms from testiculars, we can treat all male infertility patients with technology and expertise available in 49. That even if theoretically if a male has only one sperm, still that male can become father. And that's the future of infertility treatment in India and across the world, because the focus is now more focus or attention is required to have technology to treat male infertility with declining sperm count, morphology and declining motility. Thank you. Thank you so much, sir. Thank you. And my next question goes to Dr. Shashank. So the next question is importance of early diagnosis and its impact on treatment outcomes, emphasizing proactive health checks and also specific facilities and services offered at 49 for male infertility. So before you're starting, 1 minute. Andru please koncham silent ga undalandi. Press meet jarutondi. So ikkadiki vichesina varu andaru kuda evarni noppinche uddesam ledu. So koncham dayachesi ardham cheskoni ఒక 5 minutes కొంచెం కామ్గా ఉండి కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్. సో ప్లీజ్ ప్రొసీడ్. సో ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ డయాగ్నోసిస్ అంటే ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు తొందరగా ఎందుకు తెలుసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కౌంట్ చాలా తక్కువ ఉందా అనుకోండి, 1 million per ml, అది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్. దానికి అట్లీస్ట్ మనం
క్రయో ప్రిజర్వేషన్ అంటే స్పర్మ్ ఫ్రీజింగ్ అనేది ప్రాసెస్ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఆ పేషెంట్కి ఆ ఫ్రీజింగ్ చేయలేకపోతే స్పర్మ్ కౌంట్ నిల్ కూడా కావచ్చు. అండ్ ఇప్పుడు మెడికల్ డిజార్డర్స్ కూడా మనం తొందరగా డయాగ్నోస్ చేసి అంటే పర్మనెంట్ ఆర్గన్ డ్యామేజ్ అనేది సిచ్యువేషన్స్ ఇదంతా ప్రివెంట్ చేసుకోవాలి. అండ్ సైకలాజికలీ కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. అంటే పేషెంట్ వెన్ వీఆర్ టెలింగ్ మీరు కొంచెం వెయిట్ లూజ్ చేయాలి ఆర్ ఇవి మీ షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నారా, ఏదైనా కెమికల్కి ఎక్స్పోజ్ అవుతున్నారా, ఆర్ ఏదైనా వ్యారికోసీల్ ఉంది, వ్యారికోసీల్ అలానే అంటే అది కరెక్ట్ చేయలేకపోతే చాలా సిగ్నిఫికెంట్ వ్యారికోసీల్ ఉందనుకోండి బీజంకి హీట్ తగులుతుంది అండ్ వేడి తాకి బీజం ష్రింక్ అవ్వచ్చు, స్పర్మ్ ఉత్పత్తి స్పర్మ్ క్వాలిటీలో ఎఫెక్ట్స్ పడవచ్చు. సో దేర్ ఫోర్ ఈ వ్యారికోసీల్కి కరెక్ట్ టైమ్లీ ఆపరేట్ చేయాలి. ఈవెన్ క్రిప్టార్కిటిజం అంటే వరబీజాలు అంటారు. ఈ వరబీజాలు యాక్చువల్లీ 6 months to 1 year ఆఫ్ ఏజ్లో కరెక్ట్ చేసుకుంటేనే ఈ టెస్టిస్ ఆర్గన్ది ఫంక్షన్ ప్రిజర్వ్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ డయాగ్నోసిస్. జెనెటిక్ ఇల్నెస్ ఏదైనా ఉన్నా కూడా అది మనం స్క్రీనింగ్ అంటే మన ఇవాల్యుయేషన్లో తెలుసుకున్నాక జెనెటిక్ డిజార్డర్కి కౌన్సిలింగ్ ఇవ్వాలి. సో పీజీటీ అని మన దగ్గర అడ్వాన్స్డ్ టెస్టింగ్ ఉంది, వేర్ ఈ పిండంది సెల్ తీసి జెనెటిక్స్ చెక్ చేసినాకనే అది ట్రాన్స్ఫర్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ ద లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్. అండ్ మన దగ్గర స్పర్మ్ సెలెక్షన్ అంటే ఏదో ఒక రకంది స్పర్మ్ కాదు బట్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్పర్మ్. ఈ సెలెక్షన్కి మ్యాగ్నెటిక్ యాక్టివేటెడ్ సెల్ సార్టింగ్ అని లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి, పిక్సీ అని ఉంటుంది, మైక్రో ఫ్లూయిడిక్స్ అని ఉంటుంది. సో వేర్ వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ ఏదో ఒక రకంగా ఈ ఐవీఎఫ్ చేసేది కాదు బట్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్ అండ్ ద స్పర్మ్ అది ఒక టెక్నికలీ స్కిల్డ్ ఎంబ్రియాలజిస్ట్ చేస్తారు అండ్ పిండంకి ట్రాన్స్ఫర్ చేస్తే దేర్ ఫోర్ మ్యాక్సిమైజింగ్ ద సక్సెస్ రేట్ 60 to 65% పర్ అటెంప్ట్. దట్ ఈస్ వరల్డ్ క్లాస్ ఇండస్ట్రీ లీడింగ్ సక్సెస్ రేట్స్ ఉన్నాయండి. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్ ఇన్ 49. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో ఫాదర్స్ డే అండ్ ఆల్సో ఆండ్రోమాక్స్ లాంచ్ అవుతుంది. వీ ఆల్ ఆర్ రెడీ టు రాక్, ఎందుకంటే ఆల్రెడీ 2 branches virtualగా లాంచ్ అయినాయి. సో ఐ రిక్వెస్ట్ ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా ప్లీజ్ కొంచెం కామ్గా ఉండాలండి. విచ్చేసిన 49 ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా ప్లీజ్ ఒక 5 minutes కామ్గా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ప్రెస్ అండ్ మీడియా వారు కూడా ఉన్నారు అండ్ వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం వచ్చినందుకు ఈరోజు. అండ్ దిస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై యూ మీడియా. సో ఇందాక మనం నాన్నని ప్రేమిస్తున్నాం కాబట్టి ఇలా అన్నాం. ఈరోజు 2 branches లాంచ్ అయ్యే 49 వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి లెట్స్ సెలబ్రేట్ దిస్ హ్యాపీనెస్. వి ఆల్ ఆర్ రెడీ టు రాక్ నౌ. సో కెన్ వీ హ్యావ్ దట్ వీ విల్ రాక్ యూ. మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. 1, 2 and applause. 1, 2 and applause. మ్యామ్ 1, 2 and clap. ఓకే 1, 2 and clap. ఇక్కడ మా సంగీత గారు కూడా చేస్తున్నారు, చూడండి ఎంత అందంగా నవ్వుతున్నారో. సో మ్యామే చేస్తున్నప్పుడు మనం అందరం కూడా చేయగలం. రెడీ 3, 2, 1. Here we have the music. Music కన్నా మన క్లాప్ సౌండ్ గట్టిగా ఉండాలి. రెడీ 1, 2, 3. Here we go. ఆల్రెడీ 2 branches virtualగా లాంచ్ అయ్యాయి అండ్ ఇంకొకటి ఫాదర్స్ డే సందర్భంగా ఇంత మంచి విషయాన్ని లాంచ్ చేస్తారని నాకు తెలియలేదు మ్యామ్ ఆండ్రోమాక్స్. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే 25% స్పాట్ డిస్కౌంట్ ఉందండి ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా టెస్టుల మీద 25% స్పాట్ డిస్కౌంట్ అండ్ అలాగే ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్తో పాటుగా ఫ్రీ అల్ట్రాసౌండ్ కూడా ఉంది. ఏ ఫెర్టిలిటీ కూడా ఈ రోజు వరకు ఇలాంటి ప్రామిస్ చేయలేదు. నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ ఈవెంట్ ఇదే అండ్ అలాగే ఆఫర్ కూడా ఇదే, నో డౌట్ అందులో. సో July 15th వరకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవరైతే ఉన్నారో వారు కన్సల్టెన్సీస్ చాలా ఎక్కువ పే చేయాలేమో, మేబీ thousandsలో ఉంటుందేమో, టెస్ట్లు ఎంత కాస్ట్ ఉంటాయో అని భయపడాల్సిన అవసరం లేదు. ఫ్రీ 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 టిల్ July 15th. 9 బ్రాంచులు ఇప్పటి నుంచి, గంట ముందు 7 బ్రాంచులు, ఇప్పుడు 9 బ్రాంచులతో 49 అద్భుతంగా ప్రతి ఒక్క పేరెంట్స్కి కూడా వారి సేవలు అందించబోతోంది. ఇంకంతకన్నా ఆనందంగా ఏముంటుంది. అండ్ ఇంకొకటి ఇప్పుడు అద్భుతంగా ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ లాంచ్ అవబోతోందండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక అద్భుతమైన అవకాశం.
జనరల్గా 40% ఇప్పుడే తెలిసింది మ్యామ్ చెప్తానే 40% మేల్స్ కూడా సఫర్ అవుతున్నారు. సో ఇక సఫరింగ్ అవ్వడానికి అవకాశమే లేదు. దర్ ఇస్ అ పర్మనెంట్ క్యూర్ 100% సొల్యూషన్ ఏదైనా ఉందంటే 39. సో ఐ రిక్వెస్ట్ ఆ డిగ్నిటరీస్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ మిస్టర్ CEO Vinesh Garu is going to launch the Andromax. Yes. जी सर, आप ही के हाथ पे जोरदार ताले हो जाए इसी बात पर. Come on everyone, here we are having our CEO is launching Andromax. ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లేండి, మన CEO గారు ఇప్పుడు Andromax లాంచ్ చేయబోతున్నారు. అండ్ అలాగే స్పెషల్ థ్యాంక్స్ గోస్ టు ప్రెస్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ గోస్ టు ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఇంత చక్కని ఈవెంట్ని కవర్ చేస్తున్నందుకు. Andromax అడ్వాన్స్డ్ మేల్ అండ్ ఫెర్టిలిటీ సర్వీసెస్ అండర్ వన్ రూఫ్, ఆల్ అండర్ వన్ రూఫ్. ఓన్లీ ఇక్కడ మాత్రమే కాదండి, మీరు ఏ 39 బ్రాంచ్కి వెళ్ళినా కూడా మీరు Andromax సేవలను పొందవచ్చు. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు విమెన్స్కి మాత్రమే కాదండి, మెన్స్కి కూడా, ఫీమేల్స్కి మాత్రమే కాదు, మేల్స్కి కూడా ద వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఇస్ అండర్ 39. Advanced male infertility services under one roof, and hearty congratulations and all the very best to entire team and ma'am, everyone. Thank you so much ma'am, thank you so much. So ఇంకొక అద్భుతమైన గ్రేట్ సర్వీస్ని అందరికీ అందుబాటులో ఉంచినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో లెట్ మీ వెల్కమ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ గోస్ టు ఇన్ఫ్లుయెన్సర్స్ ఆల్సో. సో చిన్న పిల్లలతో వచ్చారండి 39 ఫ్యామిలీ. ఇందాక కిడ్స్తో వచ్చి టెస్ట్ మనీ ఇచ్చారు కదా, మాట్లాడారు కదా, వాళ్ళందరూ కూడా ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఐ రిక్వెస్ట్ కొంచెం ఓన్లీ పేరెంట్స్ మాత్రమే ఉండాలండి, మిగతా వారందరూ కూడా కొంచెం ప్లేస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఓన్లీ హ్యాపీ పేరెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు స్టాండ్. మిగతా వారందరూ కూడా కొంచెం కోఆపరేట్ చేయాలండి. అలాగే ప్లీజ్ అండి కొంచెం కాసేపు సైలెంట్గా ఉండాల్సిందిగా కోరుతున్నాం. సో ఆల్రెడీ ఇందాక మాట్లాడారు, బట్ సార్ ఒక్కసారి మళ్ళీ మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటారా? డబల్ ధమాకా అండి, ఇక్కడ సింగిల్ ధమాకా కాదు, ఇక్కడ డబల్ ధమాకా. సో ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ 39. మాకు మ్యారేజ్ అయ్యి 10 years అయిందండి. బయట 6 years వరకు బయట హాస్పిటల్లో చాలా హాస్పిటల్లో చూపించాము. ఎక్కడా కూడా మాకు డిసప్పాయింట్మెంటే కానీ ఎక్కడా కూడా మాకు సక్సెస్ రేట్ అనేది కనిపించలే. వచ్చి ఇక్కడ మేము జ్యోతి మేడం కలిసామండి. మేడం ట్రీట్మెంట్తో పాటు మాకు మోరల్ సపోర్ట్ కూడా చాలా ఇచ్చారు మాకు. సో కౌన్సిలింగ్ మాకు చాలా ఉపయోగపడింది, మేడం ఇచ్చింది. 1.5 year మేము మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నామండి. మాకు లాస్ట్ July 28న ట్విన్స్ పుట్టారండి, 2 అబ్బాయిలు. థ్యాంక్స్ టు జ్యోతి మేడం అండ్ 39 టీమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ 24 years తర్వాత 2 months బాబుని ఎత్తుకొని వచ్చారండి ఇక్కడికి. 24 years తర్వాత వారి కళని సాకారం చేసుకున్నారు. ఏదైనా మాట్లాడతారా మ్యామ్? మేడం, మాకు మౌనిక మేడం దగ్గర చూపించుకున్నాం మేము. మాకు 24 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి. మాకు ఇప్పుడు సంతోషం ఉంది. సో 39తో మాత్రమే 100% సక్సెస్ రేట్ అండి. 24 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంట్లో 12 బాబు కేరింతలు నవ్వులు వినిపిస్తున్నాయి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ 39 ఫెర్టిలిటీ సెంటర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆల్ థ్యాంక్స్ గోస్ టు జ్యోతి గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ జ్యోతి గారి కోసం ఒక్కసారి రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి. ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా గట్టిగా చెప్పట్లు. ఇంతమంది ఇంట సంతోషాలు వెళ్ళి విరిసాయి అంటే ద వన్ అండ్ ఓన్లీ రీజన్ 39 అంటేనే సంతానం, 39 అంటేనే సంతోషం అండ్ సౌభాగ్యం కూడా. ఈరోజు అది ప్రూవ్ చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ పేరెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ our CEO and Dr. Shashank, and ma'am is already here, and సంగీత గారు మ్యామ్ ప్లీజ్ అందరూ కూడా డిగ్నిటరీస్ అందరూ కూడా పిల్లలందరితో
కలిపి కేక్ కట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. హారీ కంగ్రాచులేషన్స్. ఐ రిక్వెస్ట్ అందరూ కూడా ప్లీజ్ జాయిన్ ది హ్యాండ్స్ టుగెదర్. అండ్ ఆల్సో అడ్వాన్స్గా హ్యాపీ ఫాదర్స్ డే ఇక్కడున్న ఫాదర్స్ అందరికీ కూడా. మా కలైమమణి అవార్డ్ గ్రహీత అండ్ అలాగే మా బ్యూటిఫుల్ యాక్ట్రెస్, ఎన్నో సూపర్ డూపర్ హిట్ మూవీస్ అందించినటువంటి సంగీత గారు అయితే ఇక్కడ ఉన్నారు. సో ఐ రిక్వెస్ట్ మ్యామ్, ప్లీజ్ సే ఎ ఫ్యూ వర్డ్స్ మ్యామ్. ప్లీజ్ అడ్రస్ ద గ్యాదరింగ్. అందరికీ నమస్కారం అండి. అండ్ విషింగ్ ఆల్ ద ఫాదర్స్ హియర్ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. And thank you so much 49 for inviting me over. And nizanga it is a pleasure to be in a place like this where happiness is overflowing. అందరికీ పిల్లలంటే చాలా 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 ఇష్టం. బట్ ఇక్కడ వచ్చి డాక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఐ వాజ్ జస్ట్ లిస్నింగ్ టు హౌ దే అడ్రస్ ప్రాబ్లమ్స్ అని. మన సినిమా భాషలో చెప్పాలంటే ఒక సినిమా సూపర్ హిట్ అయిందంటే హీరోవే, బట్ ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే ఆ హీరోయిన్ అన్లక్కీ అనేస్తారు. సో సంథింగ్ లైక్ దాట్ ఇక్కడ ద సేమ్ థింగ్. ఐ థింక్ లైఫ్లో అన్నీ ఈక్వల్ అని మనం చెప్తున్నప్పుడు వీ లైక్ టు టేక్ ఆల్ ద పాజిటివ్ థింగ్స్ టు వన్ జెండర్ అండ్ నెగటివ్ థింగ్స్ టు ద అదర్ జెండర్ అన్నప్పుడు ఐ ఆల్వేస్ యూస్ టు ఫీల్ ఇట్స్ వెరీ అన్ఫేర్. But I think rightly said by the doctors and the 49 team, పిల్లలు పుట్టాలంటే I think a mother and father are equally responsible. And in that way I'm so happy that ఈరోజు వచ్చి ఆండ్రోమాక్స్ అన్న ఒక సెపరేట్ డివిజన్ని స్టార్ట్ చేస్తున్నారు. I think it's much needed. And I wish them all the very best. And good luck to Dr. Shashank, who specialized in it. And I wish him all the very best, doctor. And generally, manaki anything to do with children annappudu, it's a very sensitive thing. Andi elli everto maatladali ekkada ela untundi ela react chestunarani. We used to be like very confused. I used to see all the couples very confused. But ikkada 49 వచ్చినప్పటి నుంచి నేను అందరూ మొహంని చూసినప్పుడు the doctors here and everyone like it's like more like a family. They're so involved and so concerned and so cordial and so warm, filled with love. ఈ ప్లేస్లో ఏమో there is kind of a good vibes. So I think this is a good place and I wish పిల్లలు పుట్టాలని ఎదురు చూసిన ప్రతి couples just come over and get the offers, all the beautiful offers they've been offering right now. 25% discount anta istunaru antunaru. It's like I think for the kind of money spent it will be really worth it. And God bless. Thank you again. Thank you for inviting. And thank you Harika. Thank you for being very sweet. I've been here in this industry for almost 30 years. But it is not sinking in that I'm an actress, because once I go back home I'm a mother to my child and I'm a wife to my husband. So being like this is more comfortable and I love being this way. And thank you Kalyan. After a very long time I'm coming back and working with you. Thank you for inviting me. So I would like to thank you media also. Thank you so much for inviting me and taking good care of me. Thank you. Thank you to all the media. Chala samvatsaraల tarvata I think I'm coming in front. So thank you. It was lovely meeting you all. Thank you for being so warm and kind. Thank you. Andariki spread love and be happy. మనతో పాటు ప్రెజెంట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సంగీత గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం.
హలో మ్యామ్. హాయ్. సో ఎలా అనిపిస్తుంది మీ చేతుల ద్వారా 2 బ్రాంచ్లు ఓపెన్ చేయడం, ఇంతమంది ఒక మదర్ అండ్ ఫాదర్ కలలు నెరవేరుతున్నాయి, హాస్పిటల్స్ మంచి హాస్పిటల్ వచ్చి ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది మీరే ఆన్సర్ చెప్పేస్తారు. చాలా హ్యాపీగా ఉంటుంది బికాజ్ ఇఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ రియలీ బెనిఫిటెడ్ అండ్ అందరికీ పిల్లలు అన్నది ఐ థింక్ ఫర్ ఎవ్రీ కపుల్ అదే లైఫ్ కంప్లీట్గా ఫీల్ అవుతారు. సో when they have problems and when there is a solution and someone is giving that solution with lot of love and care అన్నప్పుడు I think that's the most happiest thing. ఇది వరకు మీరు చాలా లాంచ్ చేసి ఉంటారు, ఎన్నెన్నో షాపింగ్ మాల్స్ చేసి ఉంటారు, ఇది 49 చేసాక మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? See, maybe ముందు ఒక 15 సంవత్సరాల ముందు చేస్తుంటే I don't think I would have had any kind of a feeling, but ఈ రోజు I'm a mother and I know how much my child plays a role in my life and నాకు సంతోషం, my life, everything is my child. So అలా ఉన్నప్పుడు this is I can understand the value of the place. I think otherwise if only I wasn't a mother or I don't have a kid, I think this I can't even explain it. It is so emotional. That is the whole. హీరోయిన్ గా మీకు ఒక ఫుల్ఫిల్నెస్ ఇస్తుందా, లైక్ మదర్ లాగా ఫుల్ఫిల్నెస్ ఇస్తుందా? డెఫినెట్గా మదరే అండి. దెర్ ఇస్ నో ఎమోషన్ విచ్ ఇస్ ఈక్వల్ టు అ మదర్. అండ్ ఎక్కడ ఏ పని చేస్తుంటే మార్నింగ్ మా పాప దగ్గర నుంచి హలో అమ్మా అని ఒక దట్ వర్డ్ దట్ జస్ట్ మేక్స్ మై డే. సో మనతో పాటు డైరెక్టర్ జ్యోతి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడతాం. హలో మ్యామ్. హాయ్ అండి. సో బ్యూటిఫుల్ ఆఫర్స్ ప్రతి 3 months ఒకసారి పెడుతూ ఉంటారు మీరు, అండ్ ఈసారి కూడా 25% ఆఫర్ పెట్టున్నారు, అండ్ అలాగే ఆండ్రూ మ్యాక్స్ అనే కొత్తది కూడా లాంచ్ చేస్తున్నారు. సో దాని గురించి సో ఫర్టిలిటీ యాజ్ సంగీత గారు చెప్పారు, ఒక మదర్ అండ్ ఫాదర్ అని పిలుపు వినటానికి ఎంతో మంది బాధపడే కపుల్స్ ఉన్నారు. సో 49 ఫర్టిలిటీ సెంటర్స్లో ఆల్ 9 సెంటర్స్లో మేము ఫర్టిలిటీ అంటే ఐవీఎఫ్ ప్రాసెస్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటారు, బట్ బేబీ ఈస్ క్రియేటెడ్ ఇన్ ల్యాబ్ అండి. ఎన్నో అత్యాధునిక టెక్నాలజీ 49లో ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ ఒక 1 రూఫ్లో ఉంది. అండ్ ఇప్పుడు ఆండ్రాలజీ యూనిట్ కూడా లాంచ్ చేసాం. ఈ హ్యాపీ సందర్భంగా ఆల్ సెంటర్స్ ఆఫ్ 9 సెంటర్స్లో ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది 25% డిస్కౌంట్స్తో మేము June 15 నుంచి July 15th ఫాదర్ డేస్ సెలబ్రేషన్గా అనౌన్స్ చేస్తున్నాం. కన్సల్టేషన్ కూడా ఫ్రీ ఉంటుంది. సో పిల్లలు లేక బాధపడే వాళ్ళు వరి అవ్వకండి, కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ తీసుకొని ఒక పిల్లలతో వెళ్ళాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? మనేమా మేడం. రమేష్. ఎక్కడి నుంచి వచ్చారు? మాది మహబూబ్ నగర్ మేడం. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పెళ్ళి అయినా 20 సంవత్సరాలకు మేము అక్కడ మస్తు తిరిగినాం. 20 years అవుతుంది పెళ్ళి. మహబూబ్ నగర్, కర్నూలు అవన్నీ అక్కడ మొత్తం అయిపోయింది. లాస్ట్ ప్రయత్నం ఇక్కడ మేడం తెలుసుకొని ఇక్కడ చూద్దామని లాస్ట్ అయిపోయింది మాది ఇంతే అని లాస్ట్ పుట్టరు అనేసుకున్నా. ఇక ఎక్కువ చూసిన ఏ హాస్పిటల్ టీబ్స్ టీబు బ్లాక్ అయినవి, టీబు బ్లాక్ అయిన కష్టం రా నువ్వు దత్తు తీసుకొని ఏ డాక్టర్స్ మామూలు రోజా మేడం కూడా చెప్పారు. అంటే లేదు మేడం నాకు దత్తు అంటే ఇష్టం ఉండదు, నాకు మా అత్తమ్మనే నన్ను దత్తు తీసుకుంది, మళ్ళీ నేను దత్తు అంటే నాకు ఇష్టం ఉండదు, అట్లా నాకు కావాలి నేను అది తీసుకొని మేడం అని చెప్పేసిన. అంటే లేదురా మరి ఇంట్లో ఇట్లా 2 బ్లాక్ అయిపోయినవి కష్టం రా అని చెప్పింది రోజా మేడం. అసలు ఇంపాసిబుల్ చెప్పారు. చెప్పాక ఇక్కడ మేడం నేను ఎప్పుడు ఇక ఏం టైం మేడం యూట్యూబ్ లో చూసుకుంటుంటుంది. సో 49కి ఎప్పుడు వచ్చారు? ఏ సంవత్సరంలో వచ్చారు మీరు? మేము మేడం మా బాబు ఇప్పుడు 3 years 4 పడ్డాడు, అప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు అవుతుంది. ఓకే ఓకే. వచ్చి మళ్ళీ బాబు పుట్టినాక మేడం చూపించిన, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పాప అయినా సరే బాబు అయినా సరే మళ్ళీ రావాలని మేడం దగ్గర మళ్ళీ కలిసిన. సెకండ్ బాబా? ఫస్ట్ బాబు ఫ్రెండ్స్ వచ్చారు మేడం మాకు. ఓకే ఓకే ఓకే. ఫ్రెండ్స్ 2 బాబులు ఉన్నారు. సో 49లో మీకు ట్రీట్మెంట్ అంటే ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది మేడం. డబ్బులు పోయినా సరే మాకు జ్యోతి మేడం మాత్రం మాకు జ్యోతి వెలిగిచ్చింది. మాకు జ్యోతమ్మనే అమ్మ. జ్యోతి మేడం మాకు ప్రాబ్లం అంటే ఏం లేదు మేడం. టీబ్ బ్లాక్ అయినవి సర్జరీ చేస్తే నీకు నీ ద్వారా నీ బిడ్డని నేను ఇస్తామని అమ్మ అని చెప్పినాక నాకు ఫుల్ నమ్మకం వచ్చేసింది. నాకు సరే డబ్బులు అయినా సరే నేను ఏం బతికి వేస్ట్, ఎంత ఆస్తున్నా లాభం లేదుగా మేడం. అందుకని డబ్బులు పోసినా సరే నేను కావాలని మా ఆయనని పట్టుబట్టి ఇక్కడ వచ్చి బాబు వచ్చిన. థ్యాంక్స్. మీ పేరు? కాశీ అన్నపూర్ణ. గిరిబాబు అండి. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 years. ఎప్పటి నుంచి పిల్లలు? 10 years. రైట్. సో బయట హాస్పిటల్కి వెళ్ళారా ఇది వరకు?
బయట హాస్పిటల్కి ఇదివరకు వెళ్ళామండి, కనీసం 5-6 హాస్పిటల్కి వెళ్ళాం. విజయవాడ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అని చెప్పారు. సో పిల్లలు పుట్టడానికి కష్టమని చెప్పారు, ఆల్మోస్ట్ కష్టమని చెప్పారు, ఆల్మోస్ట్ కష్టమని చెప్పారు. సో 49 కి వచ్చాక ఎన్ని మంత్స్ కి మీరు కన్సీవ్ అని తెలుసుకున్నారు? 1.5 year అండి. 1.5 year. ఓకే, ఎలా అనిపిస్తుంది అండి అసలు 10 years నుంచి పిల్లలు లేరు అనే ఆలోచన నుంచి ఇప్పుడు మంచి బాబు? అది మాటలు ఎక్స్ప్రెస్ చేయలేంది. సో మేడం ని 100% నమ్మాం. ఫస్ట్ టైం విజిట్ లోనే మేడం ని కలిసాం మేము, జ్యోతి మేడం ని. బయట జరిగిందంతా చెప్పామండి. ఆమె ఏం చెప్పారంటే అవన్నీ నమ్మకండి, ఫస్ట్ వైద్యం చేసే వాళ్ళు నమ్మండి, భగవంతుడు నమ్మండి. మీకు కంపల్సరీ ఏజ్ ఉంది, మీకు ఇంకా ఏం ప్రాబ్లం లేదు, పిల్లలు కంపల్సరీ పుడతారని చెప్పారండి. చెప్పిన తర్వాత మేము చింతల్లో ఉంటాము, మాకు ఈ బ్రాంచ్ దూరం అనిపించి మేము కుకట్పల్లిలో తీసుకున్నాం ఫస్ట్ ట్రీట్మెంట్. గ్రీష్మ మేడం చేశారు. సో అక్కడ మాకు ఫ్రీక్వెంట్గా వెళ్ళడానికి అవ్వట్లేదు, మేడం అక్కడికి రావట్లేదు వీక్లీ. దాని తర్వాత డైరెక్ట్ మేడంనే వచ్చి ఇక్కడే సికింద్రాబాద్లోనే స్టార్ట్ చేసామండి ట్రీట్మెంట్. సెకండ్ ఐటమ్ లోనే మాకు ట్విన్స్ పుట్టారు, 2 అబ్బాయిలు. సో రేపు అయితే ఇంకొక బాబుని కూడా తీసుకొచ్చేవాళ్ళం. సో ఈ రోజు 2 బాబులండి, ట్విన్స్ అండి, 2 బాబులు. అసలు పిల్లలే లేరన్న వాళ్ళకి ట్విన్స్ పెట్టారు. అవునండి, అవును. సో ట్రీట్మెంట్ అంతా ఎలా జరిగిందండి? అంటే కంఫర్టబుల్ గానే ఉండిందా లేకపోతే కష్టమేమన్నా? 200% కంఫర్టబుల్ గానే ఉందండి. కంఫర్టబుల్ ప్రైస్. ఫస్ట్ మేడం చెప్పే మాటలకి 50% మనం హోప్స్ వచ్చేస్తాయి మళ్ళీ. సో ఎక్కడైతే హోప్స్ వేసుకున్నామో మేడం చెప్పేది కూడా ఎట్లా అంటే మీరు 100% నన్ను నమ్మొద్దు, దేవుని కూడా నమ్మండి. సో 2 వైద్యం ప్లస్ దేవుడు 2 ఒకటే అని చెప్పారు మేడం. సేమ్ అదే బిలీవ్ చేసాం మేము. సో మాకు సక్సెస్ అయిందండి. సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి మాకు. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ.